వెల్కమ్ బ్యాక్ టు హనీ కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యుండై వెర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్ వర్షన్ అండి. మనకి ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016లో జరిగిందండి. మోడల్ 2016. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2016 9th మంత్లో జరిగిందండి. ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ అన్నమాట. మనకి ప్లస్ పాయింట్ లైఫ్ పరంగా 2031 9వ నెల దాకా లైఫ్ అనేది ఈ కార్కి ఉందండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. అది గమనించగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యిద్ది అన్నమాట. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో 100% ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూజ్ అయిద్దండి. అండ్ ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆర్సీ వచ్చేసరికి 2031 9వ నెల దాకా వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ 2025 సెప్టెంబర్ వరకు ఉంది. అండ్ పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. 1 రూపీ కూడా డాక్యుమెంట్స్ పరంగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. హ్యుండైలో వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఈఎక్స్ ఎస్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇలా వేరియంట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి ఎస్ఎక్స్ వేరియంట్ అన్నమాట. ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వేరియంట్. దీని తర్వాత ఒక ఆప్షనల్ కార్ అనేది ఉండిద్ది. ఈ కార్కి ఆప్షనల్కి ఒక పుష్ స్టార్ట్ బటన్, ఒక 4 ఎయిర్ బ్యాగ్స్ అనేవి అడిషనల్గా ఉంటాయన్నమాట. ఈ కార్ వచ్చేసరికి ఎస్ఎక్స్ అన్నమాట. ఈ కార్ డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 20 మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. 1.6 ఇంజన్ అన్నమాట. పికప్ విషయంలో మాత్రం అల్టిమేట్ ఉండిద్దండి. దీని ఇంజన్ 1.6. కారు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా మంచి కండిషన్లో ఉంది. ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమీ లేకుండా. మీరు కారు మొత్తం మీద చూసుకుంటే అది కూడా దగ్గరగా భూతద్దంలో చూస్తే ఇదిగోండి ఇక్కడ చిన్న కనబడుతుంది కదండి. మీరు అదే లాంగ్ నుంచి చూస్తే కనబడదు అన్నమాట. ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కార్ అనేది భూతద్దంలో చూస్తే సెకండ్ హ్యాండ్ కార్ జోలికి వెళ్ళడం వేస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇది 2016 మోడల్ అండి. దాదాపుగా ఒక 8 years అనేది రోడ్డు మీద ట్రావెల్ చేసి ఉంది. మనం మెయింటెనెన్స్ ఎంత జాగ్రత్తగా చేసినా సరే ఏదో ఒక చిన్న స్క్రాచ్ అయినా డెంట్ అయినా చిన్నదైనా ఉండిద్దండి. అండ్ ఈ కార్ బాడీ పరంగా మనం మాట్లాడుకుంటే 90% ఒరిజినల్ పెయింట్ అండి. ఒక 10% మాత్రం టచ్అప్స్ అయితే అయి ఉన్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్అప్స్ అనేది చాలా కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్స్కి. అది గమనించవచ్చు మీరు. అండ్ పార్ట్స్ విషయానికి వస్తే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చాయో బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ కావచ్చు, ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నాన్ యాక్సిడెంటల్ కార్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం జరిగింది. కార్ అయితే ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనరే మెయింటైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరివాహన్ యాప్లో ఎన్నో నెంబర్ ఓనర్ అనేది కూడా మనకి ఆర్సీ మీద వస్తుంది అన్నమాట. దానికన్నా ప్రూఫ్ ఇంకా వేరేది అవసరం లేదండి. అండ్ ఈ కార్కి టైర్స్ విషయానికి వస్తే ఒకసారి మనం చూద్దాం. ఫ్రంట్ వచ్చేసరికి యోకోహామా బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయి.
అండ్ బ్యాక్ కూడా ఈ 4 కూడా ఒకేసారి ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. 4 టైర్స్ కూడా దాదాపుగా ఒక 75% అయితే బటన్ ఉండిద్దండి. 100% 20,000 దాకా 20,000 కిలోమీటర్స్ వరకు ఈ కార్కి టైర్స్ అనేవి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అదొక ప్లస్ పాయింట్. మనకి ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు టైర్స్కి. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం ఈ కార్ ఫీచర్స్ మనం మాట్లాడితే, ఇది వచ్చేసరికి హ్యూండై వెర్నాలో టైప్ 4 వేరియంట్ అంటారండి. మీరు ఈ వేరియంట్ వచ్చేసరికి 2015 నుంచి 17 ఏప్రిల్ వరకు వచ్చింది. చాలా అల్టిమేట్ ఉండిద్దండి లుకింగ్ అయితే మాత్రం. మీకు విడ్త్ కావచ్చు అండ్ దీని లాంగ్ కావచ్చు, మీకు ఒక లగ్జరీ వెహికల్ లుక్ అయితే పర్ఫెక్ట్గా ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే ఎలాయ్ వీల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ సైడ్ నుంచి వచ్చిన ఎలాయ్ వీల్స్, డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అంటారు. ఒక బ్యూటిఫుల్, ఒక ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది కార్కి. అండ్ ఇక్కడ ఫ్రంట్ కూడా మనం చూసుకుంటే హెడ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ 9005 బల్బ్తో మనకి కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగిద్దండి. లైటింగ్ పరంగా ప్రొజెక్టర్ వచ్చింది కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనం ఈ వేరియంట్లో చూడొచ్చు. మీకు ఫ్రంట్ గ్రిల్ కూడా విత్ క్రోమ్ అనేది ఫినిషింగ్తో వస్తుంది అన్నమాట, టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. అండ్ ఓఆర్విఎమ్స్ మనం చూస్తే ఓఆర్విఎమ్స్కి మీకు ఇండికేటర్స్ ప్లస్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ కార్ లుకింగ్ కోసం కస్టమర్ టాప్ చూసుకుంటే బ్లాక్ కలర్ అనేది ర్యాప్ చేయించడం జరిగింది. దీనివల్ల ఒక కార్ అయితే ఒక ఎలిగెంట్ లుక్ అనేది ఉండిద్ది అనమాట. అంటే అన్ని కార్స్లో కొంచెం మనం కార్ అనేది స్పెషల్గా కనబడిద్ది అనమాట రోడ్డు మీద. దీని ఇంజన్ వచ్చేసరికి CRDI సంబంధించిన ఇంజన్ అండి. ఈ ఇంజన్ మనకి డీజిల్ 1.6 పికప్లో విషయంలో మాత్రం అల్టిమేట్ ఉండిద్ది వెర్నా ఫ్లూడిక్. అండ్ ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. అన్లాక్ చేయాలి. ఇక్కడ మనం ఇంటీరియర్ చూస్తే కస్టమర్ అనేది వాళ్ళు చాలా ఇష్టంగా ట్యాన్ కలర్ కాంబినేషన్తో ఇంపోర్టెడ్ లెదర్తో స్టిచ్చింగ్ చేయించుకున్నారండి. ఇక్కడ చూసుకోవచ్చు దాని కాంబినేషన్. అండ్ డోర్స్ ప్యాడ్స్ కూడా మనం చూసుకుంటే సేమ్ కలర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయించారు. దీనివల్ల ఒక లుక్ అయితే ఇంటీరియర్ చాలా చాలా బాగుండిద్దండి. మనం లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా అంటే లోపల ఇంటీరియర్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటే మనకి డ్రైవ్ కూడా చాలా బాగుండిద్దండి. సో కస్టమర్ అయితే మాత్రం చాలా నీట్గా ఇంటీరియర్ అనేది చేయించుకొని ఉన్నారు. సో ఇది కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అండి ఈ కార్కి. అండ్ అలానే కింద మనం గమనిస్తే 90 ఫుట్ మ్యాట్స్ అనేవి కంప్లీట్గా ఈ కార్కి ఉన్నవి. కంప్లీట్ ఫుల్ బకెట్ ఫుట్ మ్యాట్స్ అనేవి మనం చూడొచ్చండి. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఆర్మ్ రెస్ట్ అనేది కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ కార్కి వచ్చేసరికి 4 పవర్ విండోస్ డ్రైవర్ సైడ్ చూడొచ్చు. లాక్ అన్లాక్, సైడ్ మిర్రర్స్ ఛానల్ అన్నమాట. సైడ్ మిర్రర్స్కి ఓఆర్విఎమ్స్ ఛానల్. ఇది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు ఫోల్డ్ అనేది అయ్యిద్ది అన్నమాట మిర్రర్స్. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే అన్ఫోల్డ్ అయ్యిద్ది. అండ్ ఈ కార్లో మనకి కస్టమర్ 9-inch ఆండ్రాయిడ్ అనేది ఇన్స్టాల్ చేయించున్నారండి. ఇక్కడ బ్రాండ్ కూడా చూడొచ్చు, గోల్డ్ ఫిన్స్కి సంబంధించింది. దాదాపుగా 18,000 సిస్టమ్ అండి. ఎందుకంటే ఈ బ్రాండ్ అనేది చాలా ఫేమస్ బ్రాండ్ అన్నమాట. చాలా బాగుంటుంది మన టచ్ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ ఇక్కడ డాష్ బోర్డ్ కూడా చూడొచ్చు, ఇక్కడ స్క్రాచెస్ ఏమి లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు 1,27,000 కిలోమీటర్స్ అనేది డ్రైవ్ అయింది. ఇక్కడ ఏసీ వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారండి. ఏసీ కూడా చిల్ వస్తుంది. అండ్ ఈ కార్ మాన్యువల్ గేర్ ట్రాన్స్మిషన్, 6 గేర్ టాప్ స్పీడ్ అండి, 1 రివర్స్.
గేర్. అండ్ టాప్ కూడా ఇక్కడ మనం చూడొచ్చండి, రూఫ్ ఎల్ఈడి అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు. నైట్ పూట లోపల ఏమైనా వస్తువులు తీసుకోవాలన్నా ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఒకసారి డిక్కీ కూడా చూద్దాం. అండ్ ఈ కార్కి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ మీకు స్టీరింగ్ మీద చూసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి. ఫోన్ కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఒకసారి బ్యాగ్ చూసుకుంటే 1.6 SX అనేది లోగో ప్రొవైడ్ చేశారండి. 8811 నెంబర్ కూడా మనం చూడొచ్చు. టోటల్ 9 వస్తుంది. చాలామంది ఇష్టపడతారండి. ఇక్కడ బూట్ స్పేస్ కూడా చూసుకుంటే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి, ఒక 2 ఫ్యామిలీ ఉన్నా సరే సూట్ కేసులు కావచ్చు, లగేజ్ తీసుకెళ్ళడానికి సెడన్ కార్లో ద బెస్ట్ ఆప్షన్ అండి. మనకి దాదాపుగా 550 లీటర్స్ అనేది బూట్ స్పేస్ యావరేజ్గా చెప్తున్నానండి. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఈ కార్ ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. బ్యాటరీ కూడా ఫుల్ కండిషన్లో ఉందండి. సరే బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి వైపర్స్ అనేవి ఆఫ్ చేద్దామండి. వైపర్స్ ఆన్లోనే ఉన్నాయండి. ఓకే, ఎనీవే మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నాకు తెలిసి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. డ్రైవర్ సైడ్ యాప్రామ్ చూసుకోవచ్చు అండి. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది ఏమీ లేదు. అండ్ కూలెంట్, కార్ అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది. సస్పెన్షన్ కూడా ఎక్కడ నాయిస్ లేదండి. ఇంజన్ అయితే అల్టిమేట్ ఉందన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. ఈ కార్ వచ్చేసరికి మనం ఒక్క ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మళ్ళా చెప్తున్నాను, ఈ కార్ మార్కెట్లో కస్టమర్సే OLXలో కావచ్చు, ట్రూ వాల్యూలో కావచ్చు, ఎక్కడైనా సరే వెళ్ళి కనుక్కోండి. 6,50,000 అనేది కొటేషన్ చూపించి 6,20,000 అలా చెప్తున్నారు. కానీ మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 5,60,000 రూపాయలు చెప్తున్నామండి. ఏమైనా బార్గెనింగ్ ఉంటే ఒక 5,000, 10,000 రూపాయలు అనేది బార్గెనింగ్ అనేది ఉండిద్ది. హెవీ బార్గెనర్స్ ఎవరైనా ఉన్నా, టైంపాస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా దయచేసి కాల్ చేయవద్దు. నేను మళ్ళా చెప్తున్నాను, వీడియో మొత్తం చూడండి. ప్రతిదీ నేను క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఏమీ డౌట్ లేకుండా 5,60,000 ప్రైజ్ అనేది చెప్తున్నానండి. 5,50,000 రూపాయల దాకా ఉంటే ఈ కార్ అనేది మనం ఇస్తామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.